హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు చెప్పబోయే చాప్టర్ జామెట్రీ అంటే జామితి. దాంట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ 7.1. దాంట్లో ఫస్ట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఆర్ 60 meters, 40 minutes respectively. If Somai walked around the field, then the distance covered by him. అంటే ఒక దీర్ఘ చతురస్రాకారపు పొలము పొడవు వెడల్పులు వరుసగా 60 మీటర్లు 40 మీటర్లు. సోమయ్య ఒకసారి తన పొలం చుట్టూ తిరిగి వస్తే ఎంత దూరం నడిచినట్లు. ఇప్పుడు చూద్దాం. మనకి రెక్టాంగిల్ ఫీల్డ్ అనగానే మనకి ఈ విధంగా ఉంటుంది. దాంట్లో ఇది మనకి 60 మీటర్స్, అంటే దీని ఎదురు సైడ్స్ అని మనకి సమానంగా ఉంటుంది. అంటే ఇది 40 మీటర్లు అంటే ఇది 40 మీటర్లు ఉంటుంది, ఇది 60 మీటర్లు అంటే ఇది 60 మీటర్లు ఉంటుంది. సోమయ్య పొలం చుట్టూ తిరిగి వస్తే ఎంత అవుతుంది మనకి? చూద్దాం. 40 ప్లస్ 60 ప్లస్ 40 ప్లస్ 60. 40 ప్లస్ 60 ఎంత అవుతుంది? 100. ఇది 100. 100 ప్లస్ 100 ఎంత అవుతుంది మనకి? 200 అవుతుంది. అంటే సోమయ్య మొత్తం 200 మీటర్లు నడిచినట్లు అనమాట. మనకి రెక్టాంగిల్ ఫీల్డ్ కానీ దీన్ని మనం చుట్టుకొలత అంటాము, అంటే పెరిమీటర్. దీని ఫార్ములా ఏంటి వస్తుంది? 2 of L plus D. 2 లెంత్ అంటే మనకి 60 మీటర్లు, బ్రెడ్త్ అనేది 40. 60 ప్లస్ 40 ఎంత అవుతుంది? 100. 100 ఇంటూ 2 అంటే 200 అవుతుంది. ఇప్పుడు రెండోది ఏంటంటే, సోములు site is in square shape. He wanted to construct the compound wall around it. Find the length of the compound wall. అంటే సోములు ఇంటి స్థలం చతురస్రాకారంలో ఉంటుంది, దాని చుట్టూ అదను ప్రహరీ గోడ నిర్మించాలి అనుకున్నాడు. అయితే ప్రహరీ గోడ పొడవు ఎంత? చూద్దాం. మనకి స్క్వేర్ షేప్ అనగానే ఈ సైడ్ అంటే 4 సైడ్లు కూడా మనకు సమానంగా ఉంటుంది. అంటే ఇది 14 మీటర్లు అంటే ఇది 14, ఇది 14 మీటర్లు అంటే ఇది 14 మీటర్లు ఉంటుంది. దీని చుట్టూ పొడవు ఎంత ఉంటుంది? ఇప్పుడు చూద్దాం. 14 ప్లస్ 14 ప్లస్ 14 ప్లస్ 14. 4 14 ఎంత అవుతుంది మనకి? 14 14 28 ఎంత అవుతుంది మనకి? 56. అంటే మనకి ప్రహరీ గోడ పొడవు ఎంత ఉంటుంది మనకి? 56 మీటర్లు ఉంటుంది. లేదా మనకి స్క్వేర్ సేవ్ అనగానే దీన్ని మనం చుట్టుకొలత అంటాం, లేదా పెరిమీటర్ కూడా అంటాం. దీని 4 ఇంటూ సైడ్ అనమాట. ఒక సైడ్ ఎంత మనకి? 14. 14 ఎంత అవుతుంది మనకి? 56 మీటర్లు. ఇప్పుడు మూడోది ఏంటంటే, ఈ పార్క్ ఈజ్ ఇన్ ఏ ట్రయాంగులర్ షేప్ యాజ్ షోన్ బిలో. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద పార్క్? అంటే ఒక పార్కు త్రిభుజాకారంలో ఉంది, దాని కొలతలు కింద ఇవ్వబడ్డాయి. ఆ పార్క్ యొక్క చుట్టుకొలత ఎంత? ఇప్పుడు చూద్దాం. మనకేంటి కావాలి? చుట్టుకొలత కావాలి కదా, పెరిమీటర్. లేదా పెరిమీటర్. మన చుట్టుకొలత అంటే ఏంటంటే, ఈ సైడ్ కలిపితే మనకు చుట్టుకొలత వస్తుంది. అంటే ఏంటి? 30 ప్లస్ 40 ప్లస్ 50. 30 ప్లస్ 40 ఎంత అవుతుంది మనకి? 70. 70 ప్లస్ 50 ఎంత అవుతుంది మనకి? 120 మీటర్లు అవుతుంది మొత్తం. ఇప్పుడు నాలుగోది ఏంటంటే, ఫైండ్ ది పెరిమీటర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్. అంటే కింద పటాల యొక్క చుట్టుకొలతలు కనుగొనండి. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ 6 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 6 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ ఎంత ఉంటుంది మనకి? ఇక్కడ కూడా 6 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇక్కడ కూడా 6 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే 4 సైడ్స్ కూడా మనకి సమానం ఉంది. దీన్ని ఏమంటాము? స్క్వేర్ అంటాం, అంటే చతురస్రం అంటాం. చతురస్రం యొక్క పెరిమీటర్ ఎంత అవుతుంది మనకి? చుట్టుకొలత 4 ఇంటూ సైడ్ 4. సైడ్ మనకి ఎంత? 6 సెంటీమీటర్స్, అంటే 6 4 24.
అంటే స్క్వేర్ యొక్క 24 సెంటీమీటర్స్ అనమాట చుట్టుకొలత. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ 7 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ సైజ్, ఇక్కడ డిఫరెంట్ సైజ్ ఉంది మనకి. అంటే మనకి ఈ సైడ్ అనేది మనకి ఈక్వల్గా ఉంటుంది, ఈ సైడ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఈ విధంగా ఉంటే మనకి ఏమంటుంది, దీన్ని రెక్టాంగిల్ అంటాం. రెక్టాంగిల్ మనకి పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 × L + B. 2 ఇంటూ అంటే లెంత్ ఏంటి మనకి ఎంత 7, బ్రెత్ ఎంత మనకి 4, 7 + 4 అనేది మనకి 11. 2 × 11, 11 ఎంత ఉంది మనకి 22 సెంటీమీటర్ మనకి పెరిమీటర్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇదేంటి మనకి ట్రయాంగిల్. ఇక్కడ 5 సెంటీమీటర్స్, ఇక్కడ 5 సెంటీమీటర్స్, ఇక్కడ 5 సెంటీమీటర్స్. దీని పెరిమీటర్ ఎంత అవుతుంది మనకి, 3 సైడ్లు కూడా కలిపేస్తే మనకి దీన్ని చుట్టుకొలత అవుతుంది. అంటే ఏంటి 5 + 5 + 5, 3 5 ఎంత మనకి 15. అంటే 15 సెంటీమీటర్ల యొక్క చుట్టుకొలత అనేది మనకి ట్రయాంగిల్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. మనకి ఇదేంటి మనకి ఇక్కడ మనకి 90 డిగ్రీస్ ఉంటుంది, కాబట్టి దీన్ని ఏంటంటాం మనం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. దీని పెరిమీటర్ కూడా మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఉంది. దీని చుట్టుకొలత కనుక్కోవాలంటే ఈ 3 సైడ్లు కలిపేస్తే అదే మనకి చుట్టుకొలత అవుతుంది. అంటే ఏంటి 3 + 4 + 5 ఎంత అవుతుంది మనకి, 3 + 4 7, 7 + 5 ఎంత అవుతుంది మనకి 12 సెంటీమీటర్స్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క చుట్టుకొలత.